హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు రెసిపీ వచ్చేసి చేమగడ్డ పులుసు. చామగడ్డ పులుసు దానికి కావాల్సిన పదార్థాలు నేను ఆల్రెడీ చామగడ్డ క్లీన్ చేసి పెట్టుకున్నాను. చింతపండు నేను చింతపండు వేసి చేస్తాను. ఉల్లిగడ్డ, స్టవ్ ఆన్ చేసినాను. కుక్కర్లో వండుకుందాం, తొందరగా అవుతుంది, అందుకని చెప్పేసి నేను కుక్కర్ పెట్టిన. కర్రీకి సరిపడా ఆయిల్ కూడా పోసి పెట్టినాను. 4 స్పూన్స్ ఆఫ్ ఆయిల్ అయితే పోసినాను. ఇప్పుడు ఆయిల్ కాగింది. ఇప్పుడు ఆనియన్స్ అనేది వేసుకోవాలి. ఆనియన్స్ వేగినాక నేను చూపిస్తాను. ఇప్పుడు ఉల్లిగడ్డ మంచిగా వేగినది. ఉల్లిగడ్డ ఇప్పుడు ఈ స్టేజ్లో మనము చామగడ్డ అనేది యాడ్ చేసుకోవాలి. చామగడ్డ వేసినాం కదా, ఇప్పుడు ఒకసారి కలుపుకుందాం మొత్తం. చామగడ్డ కొంచెం జిడ్డుగా ఉంటుంది కదా, కొంచెం ఇట్లా ఆయిల్లో ఫ్రై అయితే కొంచెం జిడ్డు అనేది తగ్గుతుంది. ఆయిల్లో ఇట్లా మంచిగా ఫ్రై చేయాలి. ఫ్రై చేస్తే కొంచెం జిడ్డు అనేది తగ్గుతుంది. అందుకని చెప్పేసి నేను ఫస్ట్ ఆనియన్స్లో చామగడ్డ యాడ్ చేసిన. ఇదే టైంలో ఇప్పుడు మనము కావాల్సిన పదార్థాలన్నీ యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు మనము యాడ్ చేసుకోవాల్సింది అల్లము, 1 స్పూన్ అల్లము, 1 స్పూన్ పసుపు, 2 స్పూన్స్ కారము. మీ స్పైసీని తగ్గట్టు మీరు యాడ్ చేసుకోండి. 1 స్పూన్ చికెన్ మసాలా, 2 స్పూన్స్ ధనియాల పొడి. కొంచెం ఎక్కువ వేసుకోండి ధనియాల పొడి, టేస్ట్ బాగుంటుంది. నేనైతే 3 స్పూన్స్ యాడ్ చేసినాను. 2 స్పూన్స్ సాల్ట్, కొంచెం ఒక 1/2 స్పూన్ అంతా వేద్దాం. ఎందుకనంటే కొంచెం చింతపండు వేస్తాం కదా, కొంచెం పులుపుకి తగ్గట్టుగా మనము సాల్ట్ అనేది యాడ్ చేయాలి. ఇప్పుడు ఒకసారి మంచిగా కలుపుకుందాం. కొంచెం ఫ్లేమ్ అనేది, స్టవ్ ఫ్లేమ్ అనేది కొంచెం పెద్దగానే పెట్టాలి. ఎందుకంటే జిడ్డుగా కొంచెం కర్రీ అనేది తక్కువ అవుతుంది. చూసిరు కదా, ఇట్లా మంచిగా ఆయిల్లో వేగాలి. ఒక 5 నిమిషాలు అయిన తర్వాత మనం ఇందులో చింతపండు, కరివేపాకు, కొత్తిమీర వేసుకుందాం. చూసిరు కదా ఫ్రెండ్స్, ఇవన్నీ వేసి ఆయిల్లో ఒకసారి ఒక 10 నిమిషాలు ఉడకనిచ్చిన తర్వాత ఇట్లా ఆయిల్ అనేది మంచిగా పైకి వచ్చింది మంచిగా. ఇప్పుడు ఈ టైంలో మనము చింతపండు పులుసు, ఒక చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు పులుసు అండ్ కలమాకు, కొత్తిమీర వేసి మనము కుక్కర్ విజిల్ అనేది ఒక 4 విజిల్స్ పెట్టిన తర్వాత కర్రీ రెడీ అయిన తర్వాత నేను మీకు చూపిస్తాను. ఈ టైంలో మనము మంచిగా కుక్కర్ విజిల్ అనేది పెట్టాలి. మంచిగా కర్రీ ఉడికిపోతుంది. ఉడికిన తర్వాత నేను డిష్ అవుట్ చేసి మీకు చూపిస్తాను. ఇప్పుడు ఇవన్నీ వేసినాం కదా, ఒకసారి ఇట్లా మంచిగా కలిపి మీకు ఎంత పులుసు కావాలో అంత చింతపండు గుజ్జు అనేది యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు నేనైతే కొంచెం పులుసులాగానే కాబట్టి ఒక 2 గ్లాసెస్ ఆఫ్ వాటర్ అనేది నేను యాడ్ చేసినాను చింతపండులో. ఇప్పుడు పోసి పెట్టుకుంటున్నా. ఒక 2 విజిల్స్, 2 కాదండి, ఒక 4 విజిల్స్ పెడితే మంచిగా కుక్ అవుతుంది. ఇప్పుడు 4 విజిల్స్ పెట్టిన తర్వాత రెడీ అయిన తర్వాత నేను మీకు చూపిస్తాను. చూసిరు కదా ఫ్రెండ్స్, 4 విజిల్స్ వచ్చిన తర్వాత నేను బంద్ చేసి ఇది ఓపెన్ చేసినాను. చూసిరు కదా ఎంత మంచిగా ఉడికింది అండ్ గ్రేవీ కూడా మంచిగా అయింది. సో నేను ఇప్పుడు మీకు డిష్ అవుట్ చేసి చూపిస్తాను. చూసిరు కదా ఫ్రెండ్స్, మన చామగడ్డ పులుసు
రెడీ అయింది తినడానికి. సో ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.